హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగు. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మనందరం బాగుండాలని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కళ్యాణం వేడుక జరుగుతుంది. ఇక్కడ అంటే గుంటూరు జిల్లా నెహ్రూ నగరు బొచ్చే తోట 8వ లైన్ ఫ్రెండ్స్. 2 చోట్ల ఉంది, 3వ లైన్లో కూడా ఉంది ఫ్రెండ్స్. తిరుపతమ్మ తల్లి గోపయ్య కళ్యాణం వేడుక జరుగుతుంది. ఆవుల సంఘం పక్కన. ఇంకా అడ్రస్ వచ్చేసి చూడండి, ఆవుల సంఘానికి పక్కనే ఉంది ఫ్రెండ్స్. తిరుపతమ్మ తల్లి కళ్యాణం గోపయ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. ఎందుకంటే మాఘమాసంలో పౌర్ణమి రోజున ఇక్కడ అందరు గత 50 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ వేడుక అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కమిటీ వాళ్ళు, పెద్దవారు అంతా కలిసికట్టుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ స్వామి గోపయ్య స్వామి అమ్మవారికి కళ్యాణం అనేది జరిగిన అనంతరం విందు భోజనాలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా కళ్యాణం అనేది 9:30 జరిగింది. అంటే పౌర్ణమి రోజు, మాఘమాసం పౌర్ణమి రోజు ఫిబ్రవరి 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నైట్ 9:30 కళ్యాణం అనేది పెద్దల సమక్షంలో పట్టు వస్త్రాలతో ఈ విధంగా కళ్యాణం అనేది జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి ఇలాగే జరుపుకుంటూ వస్తున్నారు. పెద్దవారందరూ కలిసి ఈ విధంగా నెహ్రూ బుచ్చే తోట 8వ లైన్లో ఆవుల సంఘం పక్కన ఇక్కడ జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా రోజు మాత్రం తిరుపతమ్మ తల్లికి ఈ పూజలు అనేది చేసుకొని శుక్రవారం రోజున అమ్మవారికి చాలా విశిష్టతగా పూజలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ వచ్చేసి ఈ కళ్యాణాన్ని కనుల విందుగా రథోత్సవం కూడా జరుపుకుంటారు ఫ్రెండ్స్, ఊరేగింపుకి. ఇంకా ఇదే విధముగా పౌర్ణమి రోజు ఫిబ్రవరి 1 పౌర్ణమి రోజు ఫిబ్రవరి 1వ తారీఖు 2026 నైటు 9:30 శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య సమేతంగా పెద్దవారు నిర్ణయించిన ముహూర్తానికి కళ్యాణం అనేది జరుగుతుంది. ఇంకా అనంతరం భోజనాలు కూడా ఉంటాయి. పట్టు వస్త్రాలు అనేది ఈ జంటలుగా సమర్పించుకుంటారు అమ్మవారికి. అనంతరం కళ్యాణం అయిన అనంతరం విందు కార్యక్రమాలు కూడా ఉంటాయి, భోజనాల కార్యక్రమాలు, ఊరేగింపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా గత 50 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నారు. చాలా పట్టు వస్త్రాలు చూడండి, పంతులు గారు జంటలుగా పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు. తిరుపతమ్మ తల్లికి గోపయ్యకి సమేతంగా పట్టు వస్త్రాలు, కానుకలు, పండు తాంబూలాలు, ఈ విధముగా కుంకుమ, పసుపు. అది చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి కళ్యాణం అనేది జరుగుతుంది. అందరూ భక్తులందరూ ఆ కళ్యాణ గడియలకి పట్టు వస్త్రాలు కూడా సమర్పించుకుంటారు అమ్మవారికి. ఇంకా అదేవిధంగా గత 50 సంవత్సరాల నుంచి ఇలానే చేసుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. గుంటూరు, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బుచ్చే తోట 8వ లైను. అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్, గత 50 సంవత్సరాల నుంచి ఇదే విధంగా రథోత్సవం కూడా చూడండి ఫ్రెండ్స్. ఊరేగింపు కూడా ఉంటుంది. ఊరేగింపు అయిన అనంతరం కళ్యాణం అనేది జరిగింది 9:30 అంటే పెద్దవాళ్ళు అందరూ నిర్ణయించుకున్న ముహూర్తానికి ఖచ్చితంగా ఈ కళ్యాణం అనేది పట్టు వస్త్రాలతో
ఈ విధంగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పువ్వులు, పండ్లు, మామిడి తోరణము, అరిటాకుల్లో భోజనము, ఇదే విధముగా పట్టు వస్త్రాలు జంటలు జంటలుగా తీసుకెళ్ళి సమర్పించుకుంటారు. రోజు మాత్రం ఉదయం సాయంత్రం తిరుపతమ్మ తల్లికి పూజలు అనేవి జరుపుకుంటూ వస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ పొంగళ్ళు కూడా చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. విడి రోజుల్లో పొంగళ్ళు చేసుకోవడానికి అవకాశంగా ఉంది. ఇంక ఇప్పుడు మాత్రం కళ్యాణం అనేది 9:30 ఖచ్చితంగా పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఇదే విధంగా అయినాక పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, బుచ్చేతోట 3వ లైన్లో కూడా ఉంది. బుచ్చేతోట గుంటూరులో బుచ్చేతోట అంటారు. ఆపోజిట్ నెహ్రూ నగర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 3వ లైన్లో కూడా తిరుపతమ్మ తల్లి అమ్మవారు దేవాలయం ఉంది అక్కడ చిన్నది. ఇక్కడ వచ్చేసి గత 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు 8వ లైన్లో. దానికి పక్కనే ఆవుల సంఘం ఉంది ఫ్రెండ్స్. ఆవుల సంఘం అంటే ఆటోమేటిక్గా అందరికీ అర్థమైద్ది, అందుకనేసి ఆవుల సంఘం అని చెప్తున్నా. ఆవుల సంఘం ఆనుకొని ఉంది ఫ్రెండ్స్ తిరుపతమ్మ తల్లి అమ్మవారి ఆలయం అనేది. గత 50 సంవత్సరాల నుంచి ఇదే విధంగా కళ్యాణ వేడుకలు అనేది జరుపుకుంటూ వస్తున్నారు నాకు తెలిసి. ఇంకా అందరూ పట్టు వస్త్రాలు, కానుకలు ఈ విధంగా టేబుల్లు ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే నేల మీద కూర్చోలేని వారికి, పెద్దవారికి ఆ టేబుల్లు ఇచ్చేసి పూజలు అనేది అనంతరం అయినాక పట్టు వస్త్రాలు ఇవన్నీ జరుపుకున్నాక లోపల చూడండి ఫ్రెండ్స్, తిరుపతమ్మ తల్లి దేవాలయం ఉంది. ఇటు సైడ్న విడి రోజుల్లో మనం పొంగళ్ళు కూడా సమర్పించుకోవడానికి స్టవ్లు, గిన్నెలు ఉంది, అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం. ప్రతి పక్కలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియో అనేది లోపల చాలా విశాలంగా తిరుపతమ్మ తల్లి అమ్మవారు దేవాలయం ఉంది. చాలా పూజలు అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఉదయం వేళ, సాయంత్రం వేళ 6 గంటల కానించి 9 గంటల వరకు బాగుంటుంది. ఉదయం పూట 6 గంటల కానించి 12 వరకు, అంటే గురువారం, శుక్రవారం రోజు మొత్తం ఉదయం 6 గంటల కానించి నైటు 9 గంటల వరకు ఉంటుంది. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్, బాగా విశిష్టతగా అందరూ వచ్చి ఈ మహిమ గల తిరుపతమ్మ తల్లి అమ్మవారు మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. అందుకే కాబట్టి ఫ్రెండ్స్, అక్కడ నెరవేర్చుకోవడానికి పొంగళ్ళు కూడా సౌకర్యంగా ఉంటాయి. పొంగళ్ళు చేసుకొని మనం పాలు, బెల్లము, బియ్యము, స్టవ్లు, గ్యాస్ వసతి ఉంది, ఉంచేసుకోవడానికి కూడా బాగుంది. ఇంకా పక్కన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ ఉండి తెల్లవారుజామున వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మహిమ గల తిరుపతమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. ఇంకా అదేవిధంగా కళ్యాణం అయిన అనంతరం ఇప్పుడు వచ్చేసి టైం ఫ్రెండ్స్ 10 అయింది. ఈ విధంగా వచ్చిన భక్తులందరికీ విందు భోజనం అనేది తయారు చేశారు. అంటే ఫ్రెండ్స్, కళ్యాణం అయిన అనంతరం భోజన సౌకర్యం ఉంది. ఈ భోజనంలో పచ్చిబద్దలు, దోసకాయ పచ్చిబద్దలు, గోంగూర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పులిహార, సాంబారు ఫ్రెండ్స్. సాంబార్ అంటే సాంబార్లో మునక్కాయ, సొరకాయ, ఇంగువ, కరివేపాకు వేసి చింతపండు వేసుకొని కొంచెం బెల్లం వేసి సాంబార్ తయారు చేశారు. ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. గోంగూర లేకుండా మాత్రం ప్రతి సంవత్సరం ఇదే విధంగా గోంగూర
పచ్చి పప్పు వేసి పచ్చిమిరకాయలు వేసి పులుసు అనేది చేస్తారు. గోంగూర మాత్రం ఉంటుంది. రవ కేసరి పెట్టారు, మినరల్ వాటరు. అరిటాకులు లేకుండా చూడండి ఫ్రెండ్స్, భోజనం అనేది ఉండదు. ఇక్కడ చాలా 12 వరకు ఉంటుంది ఫ్రెండ్స్ భోజనం అనేది భక్తులందరికీ. సాంబార్లో మాత్రం కంపల్సరీగా మునక్కాయ, కరివేపాకు, ఇంగు వేసి తయారు చేస్తారు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంటకం అనేది. పెరుగు, వైట్ రైస్, స్వీటు, కేసరి ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక్కోసారి ఉప్పు మిరగాయ బజ్జీ కూడా వేస్తారు ఫ్రెండ్స్. నైట్ 12 దాకా ఇలానే బఫై అనేది పెట్టారు. భోజనం అనేది ఇస్తున్నారు. ఇంకా 2-3 చోట ఉంచేశారు ఫ్రెండ్స్. నెంబర్స్ మాత్రం బాగా ఎక్కువగా ఉన్నారు. ఇంకా మన బయటకు వచ్చేస్తే ఈ విధంగా ఉంది రోడ్డు. ఈ సైడ్ని మాత్రం ఆవుల సంఘం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఆ రోడ్డు మీద కూడా చక్కగా భక్తులందరూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకా బఫై భోజనం అనేది వడ్డించుకొని భోంచేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసరికి ఫ్రెండ్స్ భక్తులు అనేది ఇంకా ఎక్కువగా వస్తున్నారు. అంటే కళ్యాణం కదా ఫ్రెండ్స్, తిరుమల తల్లి గోపయ్య స్వామి ఈ కళ్యాణ వేడుక కాబట్టి ఈ విధంగా ఇటు సైడ్న మాత్రం వాటర్ అనేది కూలింగ్ వాటర్ ఫ్రెండ్స్, మినరల్ వాటర్ పెట్టేసేసారు. ఇంకా చాలా విపరీతంగా భక్తులు అనేది ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చేసరికి ఇక్కడ SBI బ్యాంక్ ఉంది, ఇటు సైడ్న ఆవుల సంఘం ఉంది ఫ్రెండ్స్. అనేది ఈ విధంగా ఉంది. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది చూసి వదిలే కాకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచి వీడియోస్ అనేది నేను మన సబ్స్క్రైబర్ అందరికీ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. వీడియోస్ అనేది చూడొచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను కోరుకునేది అదే, చిన్నలకి పెద్దలు అందరినీ కోరుకునేది ఒక లైక్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్.